అసలు పెరోనీస్ డిసీజ్ ఎందుకు వస్తుంది చూద్దాం. సో ఇది అంగం అనుకుంటే సపోజ్ ఇక్కడ వరకు కొద్దిగా బ్లడ్ సప్లై తగ్గడమో లేకపోతే ఆగిపోవడమో జరిగింది అంటే ఇక్కడ ఒక గడ్డలాగా ఫార్మ్ అయిపోయి ఇక్కడ క్యాల్సిఫికేషన్స్ అంటాం, అంటే కొన్ని చిన్న చిన్న గడ్డల్లాగా ఏర్పడతాయి. సో ఇప్పుడు ఏమవుతుంది, అంగానికి బ్లడ్ సప్లై వచ్చినప్పుడు ఈ భాగానికి బ్లడ్ సప్లై రాకుండా అంగం వ్యాకోచించినప్పుడు ఈ పార్ట్ వరకు వ్యాకోచించి ఇది ఇలాగే ఉండిపోతుంది. సో అంగం వంకరగా తిరుగుతుంది. సో నార్మల్గా ఉండేటప్పుడు, సుప్తావస్థలో ఉండేటప్పుడు, మెత్తగా ఉండేటప్పుడు అంగం నార్మల్గానే ఉంటుంది. బట్ అంగం స్తంభించినప్పుడు బ్లడ్ సప్లై ఇంక్రీజ్ అవుతుంది కదా. సో ఈ పార్ట్ అంతా వ్యాకోచించి ఈ పార్ట్ వ్యాకోచించి జరగదు, ఎందుకంటే బ్లడ్ సప్లై తగ్గి ఉండడం వల్ల. సో ఆబ్వియస్గా అంగం వంకరగా కనిపిస్తుంది. సో దీన్ని డీవియేషన్ ఆఫ్ పెన్నిస్ అంటాం, దీన్ని పెరోనీస్ అంటాం. సో ఈ పెరోనీస్ డిసీజ్కి ఏకైక మార్గం ఏంటి అంటే షాక్ వేవ్ థెరపీ. అదేంటి షాక్ అంటే భయపడకండి, బేసికలీ అంగానికి ఒక మసాజింగ్ టెక్నిక్ లాగా చేయడమే షాక్ వేవ్ థెరపీ అంటాం. షాక్ వేవ్ థెరపీకి పూర్తి నేమ్ ఏంటి, ఎక్స్ట్రా కార్పోరియల్ లో ఇంటెన్సిటీ షాక్ వేవ్ థెరపీ అంటాం. ఈ ఎక్స్ట్రా కార్పోరియల్ లో ఇంటెన్సిటీ షాక్ వేవ్ థెరపీ అంటే ఏంటి, అంగానికి ఒక ప్రోబ్ ద్వారా మనం షాక్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో దీంతో ఏమవుతుంది, అంగంలోని కణజాలం యాక్టివేట్ అయ్యి బ్లడ్ సప్లై అనేది పెరుగుతుంది. ఏ విధంగా, నియోవాస్కులరైజేషన్ అని కొత్త రక్తనాళాలు ఏర్పడతాయి. ఈ కొత్త రక్తనాళాలు ఏర్పడడం వల్ల ఏంటి అంటే బ్లడ్ సప్లై అనేది ఇంప్రూవ్ అవుతుంది. మరి పూర్తిగా ఇక్కడ ఉన్న గడ్డ కరిగిపోతుందా అంటే ఇది ఎన్నో సంవత్సరాల నుంచో లేకపోతే నెలల తరబడి ఉండింది కాబట్టి వెంటనే కరక్కపోవచ్చు. కాకపోతే పెరోనీస్ డిసీజ్కి సంబంధించి కొన్ని లక్షణాలు మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు అంగం గట్టిపడినప్పుడు పెయిన్ ఉండటం కానివ్వండి, పూర్తిగా వంకర తిరిగిపోయి సెక్షువల్ యాక్ట్కి పోలేనంత ఉండటం కానివ్వండి, కొంతమందికి ఎరెక్షన్స్ ఉంటాయి, కొంతమందికి ఎరెక్షన్స్ కూడా రావు. ఈ ఎరెక్షన్స్ ఇంప్రవైజ్ కావడం కానివ్వండి, ఇంకా పెరోనీస్కి అంటే వర్సన్ అయిపోయి ఏంటి అంటే ఇబ్బంది కలుగుతుంటుంది. అంత వర్సనం కాకుండా అక్కడికి స్టాప్ అయ్యి డిసీజ్ ప్రోగ్రెషన్ని తగ్గించడం అంటాం. డిసీజ్ ప్రోగ్రెషన్ తగ్గడం కానివ్వండి, ఇవన్నీ ఈ షాక్ వేవ్ థెరపీ ద్వారా మనం పెరోనీస్ డిసీజ్కి మనము విముక్తి కలిగించవచ్చు. కొంతమందికి స్ట్రైట్గా వచ్చేయచ్చు, కానీ చాలా వరకు ఇది లాంగ్ టర్మ్ డిజార్డర్. పెరోనీస్ డిసీజ్ ఏదో 4-5 రోజుల్లో వచ్చింది కాదు, చాలా రోజులుగా వాళ్ళు దాంతో ఇబ్బంది పడుతూ ఉంటారు. పూర్తిగా స్ట్రైట్గా రాకపోయినా వాళ్ళ సెక్షువల్ యాక్ట్ ఇంప్రూవ్ అవ్వడానికి, ఈ సిమ్టమ్స్ తగ్గడానికి ఈ షాక్ వేవ్ థెరపీ అనేది బాగా ఉపయోగపడుతుంది. మళ్ళీ ఈ షాక్ వేవ్ థెరపీతో అడ్వాంటేజ్ ఏంటి అంటే అసలు నిల్ సైడ్ ఎఫెక్ట్స్, అసలు దీనివల్ల ఎటువంటి డిస్కంఫర్ట్ కానీ ఫ్యూచర్లో సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఉండవు. ప్లస్ డిసీజ్ ప్రోగ్రెషన్ అనేది ఉండదు. సో పెరోనీస్కి ఏకైక ఈజీ మార్గం ఏంటి అంటే ఏదో ఆపరేషన్ చేసి దీన్ని తీసేయడమా, ఇలాంటివి ఆలోచిస్తుంటారు పాపం. ఆబ్వియస్ డిసీజ్లో ఉన్న వాళ్ళు ఈ గడ్డను తీసేస్తే బాగైపోతుంది కదా, కానీ అంగం అనేది చాలా సెన్సిటివ్ పార్ట్. ఎప్పుడైతే హ్యాపీగా ఎరెక్షన్స్ వస్తున్నప్పుడు దాన్ని రిమూవ్ చేసి ఇబ్బంది పడటం కన్నా సింపుల్గా షాక్ వేవ్ థెరపీతో కొద్దిగా ఇంప్రవైజ్ చేసుకోవడం అనేది బెటర్. సో దీన్ని తీసేయడం కానీ, ఇంజెక్షన్స్ వేయటం కానీ, టాబ్లెట్స్ పెట్టడం కానీ అలాంటివి కాకుండా న్యాచురల్ వేగా పెరోనీస్కి షాక్ వేవ్ థెరపీ ద్వారా ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. దీన్ని యూస్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.